కరోనా వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతోందని ఎలర్జీ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ వ్యాకరణ నాగేశ్వర్ అన్నారు. అలర్జీ రావడం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుందని తెలిపారు. గతంతో పోలిస్తే ఆటో ఇమ్యూనిటీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు. తీసుకునే ఆహారం, వాతావరణ మార్పుల వల్ల ఎలర్జీ వస్తుందని తెలిపారు. ఎలర్జీ వల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని, అందుకే అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా 30 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు ఎలర్జీకి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారని తెలిపారు. 2025 రిపోర్టు ప్రకారం పురుషులు 52.4%, మహిళలు 47.6% ఎలర్జీతో బాధపడుతున్నారని వ్యాకరణం నాగేశ్వర్ వెల్లడించారు. 40 కోట్ల మంది భారతీయులు ఎలర్జీతో బాధపడుతున్నారని, బాధితులు ఇమ్యునోథెరపీ చేయించుకోవాలని డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ సూచించారు. ఎలర్జీ వారోత్సవాలు జరుగుతున్నాయి. ఎలర్జీ గురించి ఇంత మాట్లాడాల్సిన అవసరం ఏమిటనంటే 40 కోట్ల మంది భారతీయులు ఎలర్జీలతో బాధపడుతున్నారు. 40 కోట్ల మంది ఎలర్జీ పేషెంట్స్ అని అంటే వివిధ రకాలైన ఎలర్జీలు, అది దురదలు కావచ్చు, తుమ్ములు కావచ్చు, ఆస్తమా కావచ్చు, సైనస్ కావచ్చు, యాంజియో ఎడిమా కావచ్చు, పెదిమలు వాయడం, ముఖం వాయడం, ఇవన్నీ కూడా ఏముంది ఎలర్జీ కదా, ఒక సిట్రసిన్ గోళీ వేసుకుంటే తగ్గిపోతుంది కదా అనే చాలా మంది అభిప్రాయంలో ఉంటారు. ఆ గోళీలు వాడినంత మాత్రాన ఎలర్జీ మొత్తం తగ్గుతుందని చెప్పడానికి లేదు. ఎందుకనంటే అవన్నీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. అంటే ఏ సిట్రసిన్ అయినా, ఏ అట్లాంటి మందులైనా, యాంటీహిస్టమైన్ అయినా కేవలం ఒక 2 అవర్స్ పనిచేస్తాయి. అంటే 24 గంటల కాల వ్యవధిలో మీకు ఈ మందులు పనిచేసేది 2 గంటలే. మరి ఎలా బయటపడాలి? ఎలర్జీ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. తద్వారా ఫుడ్ ఐటమ్స్ ఏమున్నాయో తెలుస్తుంది, పర్యావరణ పదార్థాలు తెలుస్తుంది. ఎలర్జీ వల్ల ప్రాణాంతకం ఉంటుందా అని మొత్తం అధ్యయనంలో చేసిన తర్వాత ఎస్, ప్రాణాపాయ స్థితి వస్తుంది. దాని పేరేమిటి? ఎనఫలైటిక్ షాక్. కోవిడ్ రాకముందర నెలకొక్క కేసు కూడా చూసేవాళ్ళం కాదు. అలాంటిది ఇప్పుడు కోవిడ్ వైరస్ వచ్చిన తర్వాత, కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా వచ్చిన తర్వాత గణనీయమైన వ్యాధి నిరోధక శక్తి మార్పులు రావడము, తద్వారా యాంజియో ఎడిమాలు రావడం, పెదిమలు వాయడం, కళ్ళు వాయడం రావడం, ఎనఫలైటిక్ షాక్, ప్రాణాపాయ స్థితి. చాలా మందికి తెలియదు, గుండెపోటు వల్లనే డేంజర్ అనుకుంటారు. ఎస్, గుండెపోటు వలన మరణం రిస్క్ ఉంటుంది, కానీ దానికి 5 డేంజరస్ ఎనఫలాక్సిస్, ప్రాణాపాయ స్థితి. సరైన సమయంలో సరైన డాక్టర్ దొరకకపోతే, ఎపినెఫ్రిన్ లాంటి, అడ్రినల్ లాంటి డ్రగ్స్ ఇవ్వకపోతే ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. మెడికల్ పరంగా ఎంతవరకు ఇది దెబ్బతీస్తుందనంటే 42% మందికి కోనోకార్పస్ వల్ల ఎలర్జీలు వస్తున్నాయని నిర్ధారణ జరిగింది. అదే కాకుండా మహిళల్లో కోనోకార్పస్ వల్ల ఎలర్జీలు ఎక్కువగా ఉంటున్నాయని తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా ఈ రోజు డేటా రిలీజ్ చేశాము. దేశంలోనే మొట్టమొదటిసారిగా 1000 పేషెంట్ డేటా ఇమ్యునోథెరపీకి, ఎలర్జీకి రిలీజ్ చేయడం జరిగింది. దీనివల్ల తెలుసుకొని వాళ్ళు జాగ్రత్త పడి ఎనఫలాక్సిస్, ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతారని మేము చేశాం.